ఈరోజు ఆలోచన అనే అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. లాస్ట్ వీక్ సైట్ అనే అంశం మీద మనం ధ్యానం చేసాం. ఈరోజు థాట్ అనే అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. పాపం అనేది అసలు ప్రారంభమయ్యేదే ఆలోచనల్లో. సాతానుగాడు పరలోకంలో నుండి భూలోకంలోకి పడద్రోయబడడానికి గల కారణం వాడు చేసిన పాపం. ఏంటి వాడు చేసిన పాపం అంటే, దేవుని మీద తను తాను హెచ్చించుకున్నాడు, గర్వించాడు. ఆ గర్వం అనేది ఎక్కడ కలిగింది? ఆలోచనల్లో కలిగింది. అంటే ఆ ఆది పాపం అనేది అసలు ఆ సాతానుగాడుతో పడద్రోయబడడానికి గల కారణము గర్వం అనే పాపం. ఆ గర్వం అనే పాపము ఎక్కడ స్టార్ట్ అయింది? ఆయన ఆలోచనల్లో స్టార్ట్ అయింది. ఆ ఆలోచనల్లో వచ్చిన ఆ తలంపునే ఆయన అధిగమించినట్లయితే, నాకు ఎందుకని ఇలాంటి ఆలోచన వస్తున్నాయి, దేవుని మీద నన్ను నేను హెచ్చించుకోవడం ఏంటి, ఆయన మన సృష్టికర్త కదా, ఆయనకు సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా, ఆయనకు మించిన వారు ఎవరైనా ఉన్నారా, ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే ఆలోచనని అతను జయించగలిగినట్లయితే అతను పడద్రోయబడేవాడు కాదు. ఆ ఆలోచనను జయించలేకపోయాడు కాబట్టి పడద్రోయబడ్డాడు. సో కాబట్టి పాపం అనేది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఆలోచనల్లోనే స్టార్ట్ అవుతుంది. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఎయిదర్ సైట్ ఆర్ థాట్. పాపం అనేది ఆలోచనలో కానీ లేదా చూపులో కానీ ప్రారంభం అవుతుంది. అంతకన్నా ప్రాముఖ్యంగా, ఐస్ కన్నా ప్రాముఖ్యంగా థాట్స్లో ప్రారంభం అవుతుంది. దావీదుకి పాపం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? సైట్లో స్టార్ట్ అయింది. హవ్వకి పాపం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? సైట్లోనే. చూసి ఆశించి తీసుకున్నారు. ఆకాను చూసి ఆశించి తీసుకున్నాడు. అండ్ ఆల్సో ఎవరు? సంసోన్. ఓకే, ఇంకొకటి డేవిడ్ చూసి ఆశించి తీసుకున్నాడు కదా. డేవిడ్కి థాట్లో స్టార్ట్ అవ్వాలి. సిన్ ఎక్కడ స్టార్ట్ అయింది? సైట్లో స్టార్ట్ అయింది. ఎందుకని? ఆయన మిద్దె మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఒక స్నానం చేస్తున్న స్త్రీ కనబడింది. అంటే సిన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే చూపు ద్వారా స్టార్ట్ అయింది. థాట్లో కాదండి, చూపు ద్వారా స్టార్ట్ అయింది. అయితే ఈ సైట్ని థాట్ని మనము విడదీయలేము. ఎందుకంటే ఈ రెండు కలిసి వర్క్ చేస్తాయి. సైట్ థాట్ అనేది కలిసి పనిచేస్తాయి అన్నమాట. ఆ రెండు ప్రమాదకరమైనవే. ఇప్పుడు మనం ఏదైతే చూసామో దాన్ని ఇమాజిన్ చేస్తుంది మన థాట్. ఓకే, మనం చూసిన దాన్ని ఇమాజినేషన్ చేసేది మన థాట్ అండ్ మన మైండ్. ఓకే, సో కాబట్టి ఈ రెండు కలిసి వర్క్ చేస్తాయి. ఆ రెండింటిని మనము అధిగమించాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు సైట్ ద్వారా, చూపు ద్వారా పాపం అనేది మన జీవితంలోకి ప్రారంభం అవుతుంది లేదా స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు మన థాట్స్ ద్వారా, ఎక్కువ శాతం థాట్స్ ద్వారా సిన్ అనేది మన లైఫ్లో స్టార్ట్ అయింది. ఆలోచనలను జయించగలిగిన వాడు సమస్తాన్ని జయించగలడు. ప్రభుని స్తుతించుడి. ఆలోచనలను జయించగలగాలి. ఇది అత్యంత తీవ్రమైనటువంటి పోరాటం క్రైస్తవుని జీవితంలో. క్రియలలో కొంతకాలం పోరాడిన తర్వాత క్రియలపై దేవుడు విజయాన్ని ఇస్తాడు. కొంతకాలం పోరాడిన తర్వాత దేవుడు కలలో కూడా పాపం చేయని ఆత్మీయ స్థాయిని ఇస్తాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నేను క్రియల్లో చేయట్లేదు కదా, కల్లోనే కదా, నా తప్ప ఏంటి, నేను తెచ్చుకున్నాయండి కళ్ళు, అవే వస్తున్నాయి, అవి అయితే నా తప్ప అయితే అది కాదు. నో, అది కూడా నీ తప్పే. అదేంటండి, ఆ కళలు నేనేమన్నా రమ్మని చెప్పానా, అవే వస్తున్నాయి, అది నా తప్పు ఎందుకైతే? నీ తప్పే. ఎందుకంటే కలలో కూడా పాపము, సాతాను ప్రవేశించడానికి నువ్వు డోర్ తెరవకూడదు. డోర్ తెరవబట్టి అది వచ్చింది. నువ్వు గనక నీ ప్రార్థనా శక్తితో ఆ డోర్ని క్లోజ్ చేస్తే సాతాను కానీ పాపము కానీ కలలో కూడా ప్రవేశించడానికి ఛాన్స్ లేదు. అంటే ఆ డోర్ తెరిసింది ఎవరు? నువ్వే. కాబట్టి ఆ పాపమునకు కారకురాలవు నువ్వే. సో కాబట్టి కలలో పాపం కూడా నాదేనా తప్పు అంటే మనదే తప్పు. ఎందుకంటే మన ప్రార్థనా శక్తి కలలో కూడా పాపము ప్రవేశించకుండా ఆపగలగాలి. ఆ డోర్ను కూడా క్లోజ్ చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్. మనము ఒకవేళ కలలో మీరు పాపం చేసే స్థితిలో ఉంటే మీరు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? దేవా, కలలో కూడా సాతానుడు నా డ్రీమ్స్లోకి ప్రవేశించకుండా, పాపము నా కలలో కూడా ప్రవేశించకుండా ఆ డోర్ని మీరు క్లోజ్ చేసేసేయండి. ఆయన మూసేస్తే దాన్ని ఎవరు తెరవలేరు. ఆయన
తలుపు తెరిస్తే ఎవడు మూయలేడు, ఆయన తలుపు మూస్తే ఎవడు తీయలేడు. సో కాబట్టి ఆ డోర్ని కూడా నీ ప్రార్థనా శక్తితో షట్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. అది కలలో, అది కొంతకాలం పోరాడగా ప్రభు విజయం ఇస్తాడు. ఇక ఫైనల్ స్పిరిచువల్ లైఫ్లో ఫైనల్ ఫైట్ అండి. దిస్ ఈజ్ ఫైనల్ ఫైట్. థాట్స్ పై విజయం అన్నమాట. ఇది ఫైనల్ ఫైట్ అన్నమాట. ఊహలో కూడా పాపము చేయని జీవితం. అది సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే క్రీస్తులో మనకు అసాధ్యమైంది ఏదీ లేదు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. ఫైనల్ ఫైట్ ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ హోలీనెస్లో ఊహలో కూడా పాపము చేయని స్థితికి మనం ఎదగాలి. ఆలోచనల్లో కూడా పాపం చేయని స్థితి. ఇది కొంచెం కాంట్రవర్సీయే. ఎందుకంటే ఆలోచనలు, కళలు కూడా మనం కావాలనుకుంటే రావు, అవి వద్దనుకున్నా వస్తాయి. ఆలోచనలు ఇంకా దారుణం. అసలు ఎంతగా మనము వద్దనుకుంటామో అంతగా అధికమవుతూ ఉంటుంది కదా. ఎంతైతే మనం చెడ్డ ఆలోచన రాకూడదు అనుకుంటామో అంతగా పదే పదే ఆలోచనే మనల్ని తొలుస్తూ ఉంటుంది. ఏ చెడ్డ తలంపు అయితే మనకు రాకూడదు అనుకుంటామో అదే మనల్ని రిపీటెడ్గా శోధిస్తూ ఉంటుంది. మరి నేను వద్దనుకుంటున్నాను కదా ప్రభువా, నేను అలాంటి చెడ్డ తలంపులు వద్దనుకుంటున్నాను కదా, అవి వస్తుంది, నన్నేం చేయమంటావు? దానికి కూడా కారణం నువ్వే. యూ షుడ్ ఓవర్కమ్. అది నీ లోపలికి వస్తుందంటే అర్థము దాన్ని జయించే శక్తి నీలో లేదు అని అర్థం. దాన్ని జయించగలిగిన ప్రార్థనా శక్తి నీవు కలిగి లేవు అని అర్థం. అది కూడా నీ పొరపాటే, అది కూడా నీ ఫెయిల్యూరే. మరి ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని కూడా ఎదిరించే శక్తిని దేవుని దగ్గర మనం అడిగి పొందుకోవాలి. ఆలోచనలపై మీకు విజయం కావాలంటే ఒక మంచి చిట్కా చెప్తాను వినండి, ఒక మంచి సజెషన్ ఇస్తాను వినండి. ఇది మీకు డబల్ బ్లెస్సింగ్ని ఇస్తుంది. నేను చెప్పేది మీకు కనుక మీరు పాటిస్తే ఇది మీకు సింగిల్ బ్లెస్సింగ్ కాదు, డబల్ బ్లెస్సింగ్ ఇస్తుంది. ఆలోచనలపై మీకు జయం కావాలంటే ఏకైక మార్గం, నేను ఎంచుకున్న మార్గం, నేను ఫాలో అవుతున్న మార్గం మీకు చెప్తున్నా. ఆలోచనలపై మీకు జయం రావాలంటే నిత్యము దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి. ప్రైజ్ హిమ్, ప్రైజ్ ద లార్డ్. నిత్యము దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉండాలి. నీ అంతరంగములో ఎప్పుడు స్తుతియాగం జరుగుతూనే ఉండాలి, స్తుతియాగం జరుగుతూనే ఉండాలి. నిత్యము దేవుని స్తుతించాలి. అలా నువ్వు స్తుతించడం ద్వారా నీకు 2 బెనిఫిట్స్. ఫస్ట్ బెనిఫిట్, ఆలోచన అనేది లోకం వైపు డైవర్ట్ అవ్వదు. 99%, 100% అని చెప్పలేను, 99% నీకు వేరొక ఆలోచన రాకుండా నీకు సహాయం చేస్తుంది. అసలు రాదని చెప్పనులే, మనిషి అన్న తర్వాత వస్తానే ఉంటాయి, వాటిని మనం డైవర్ట్ చేసుకుంటూ ఉండాలనుకో. అసలు రాదనే నేను చెప్పట్లా, 100% గ్యారంటీ అయితే నేను ఇవ్వట్లేదు. చాలా వరకు నీకు ఇది విజయాన్ని ఇస్తుంది, చాలా వరకు విజయాన్ని ఇస్తుంది. ఫస్ట్ బెనిఫిట్, ఆలోచనపై, దుష్ట ఆలోచనలపై నీకు జయం కలుగుతుంది. నెంబర్ 1. సెకండ్ బెనిఫిట్ ఏంటో తెలుసా? నిత్యము దేవుని నువ్వు స్తుతించడం ద్వారా నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు అభివృద్ధి చెందుతావు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎంతగా దేవుని స్తుతిస్తే అంతగా దేవుని నామం మహిమపరచబడుతుంది. ఎంతగా ఆయన్ని మనం గణపరుస్తామో అంతగా ఆయన మనల్ని గణపరుస్తాడు. దేవుణ్ణి మనము నిత్యము స్తుతించడం ద్వారా మన చెడ్డ ఆలోచనలను మనం జయించుకోగలుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఎంతగా స్తుతిస్తావో అంతగా నీవు ఆత్మీయంగా కూడా క్షేమాభివృద్ధి పొందుతావు. ఎంతగా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావో అంతగా దేవుణ్ణి నువ్వు మహిమపరిచినట్టు, దేవుణ్ణి నువ్వు ఎంతగా గణపరుస్తావో దేవుణ్ణి నిన్ను అంతగా గణపరుస్తాడు. సో కాబట్టి ఇటు ఆలోచనలపై నీకు జయం కలుగుతుంది, ఇటు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కానీ సమ్టైమ్స్ అది కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పను మీకు, అలా ఫైట్ చేయడం, నిరంతరం స్తుతించడం అంటే కష్టం కదండి పాస్టర్ గారు అంటే, మరి కష్టమేలే కానీ మరి నువ్వు స్తుతించకపోతే ఆ ఆలోచన నీ లోపలికి వస్తుంది, ఆ ఆలోచన నిన్ను గలిబిలి చేస్తుంది, ఆ ఆలోచన నిన్ను లోపరుచుకొని నీ మనసును పాడు చేసేసి నిన్ను పడగొట్టేస్తుంది. ఆలోచన ఫైనల్ స్టేజ్లో ఏం చేస్తుంది? పడగొట్టేస్తుంది. ఆ పాపములో మనం ఆలోచనలకు లోబడి పడిపోయిన తర్వాత ఆ పెయిన్ ఎలా ఉంటుంది? దీనికన్నా
అనేక రెట్లు అధికంగా ఉంటుంది. నేను అంటాను, పడిపోయిన తర్వాత, శోధనలో ఆలోచనకు లొంగిపోయి పడిపోయిన తర్వాత వచ్చి చూసే ఆ పెయిన్, అయ్యా దేవా, దేవునికి విరోధంగా నేను అంత తప్పు చేసేసాను లోపల పిండుతుంది చూసావా, ఆ పెయిన్తో పోల్చుకుంటే ఈ స్తుతించి దాన్ని పోరాడి ఎదిరించే పెయినే చాలా బెటర్ అని నా అభిప్రాయం. ఏది బెటర్ అంటారు? దేవుణ్ణి స్తుతించి ఆ శోధనను, ఆలోచనలను స్తుతించుకుంటా, నిత్యం పోరాడుతూ ఉండే పెయిన్ బెటరా? నువ్వు స్తుతించకుండా, పోరాడకుండా, ఆలోచనలకు లొంగిపోయి పాపంలో పడిపోయి దేవునికి విరోధంగా అయ్యో నేను ఈ తప్పు చేశానే అని అపరాధ భావం నిన్ను వేధిస్తుంటే, పీడిస్తూ ఉంటే ఆ పెయిన్ కష్టతరంగా ఉంటుందా? పోరాటం కష్టతరంగా ఉంటుందా? ఆ పెయినే చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు శోధనకు లొంగిపోయి పడిపోయి దేవునికి విరోధంగా తప్పు చేసి, దేవునికి విరోధంగా నేను పాపం చేశాననే అపరాధ భావంతో నలిగి కృంగిపోయే ఆ వేదన కన్నా నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆ ఆలోచనను జయించుకునే ఈ వేదనే చాలా రెట్లు బెటర్ అని నా అభిప్రాయం. ఏ వేదన మీకు కావాలో నిర్ణయించుకోండి. నిత్యము స్తుతించి పోరాడుతూ పాపమును, చెడు ఆలోచనను జయించేది కొంచెం పెయిన్ఫుల్లే కాదని నేను అన్ను. నిత్యము స్తుతిస్తూ ఉండాలంటే కొంచెం రిస్కీగానే ఉంటుంది, కొంచెం ప్రెజర్ ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే, ఆ ప్రెజర్ కన్నా ఈ ప్రెజర్ బెటర్ కదా. ఆ గిల్టీ ఫీల్ మనల్ని నలిపేసే కన్నా, అపరాధ భావంతో కుమిలి కృంగి కుసించే కన్నా, నిత్యము దేవుణ్ణి స్తుతించుచు పోరాడి ఆ ఆలోచనలను జయించే పెయిన్ చాలా టైమ్స్ బెటర్ అని నా అభిప్రాయం. సో కాబట్టి ఆ ఆలోచనలను మీరు జయించాలంటే మీరు ఎంచుకోవాల్సిన ఏకైక మార్గం నిత్యము దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడు చెడ్డ ఆలోచన మన హృదయ తలుపు తడుతుంది అంటే మన హృదయము ఖాళీగా ఉన్నప్పుడు. ఎప్పుడు చెడ్డ ఆలోచన నీ మనసును తలుపు తడుతుంది అంటే నీ మనసు ఖాళీగా ఉన్నప్పుడు. అదే నిత్యము దేవుణ్ణి నువ్వు స్తుతిస్తూనో, ప్రార్థిస్తూనో, వాక్యాన్ని ధ్యానిస్తూనో, దేవుణ్ణి కీర్తిస్తూనే ఉన్నావు అనుకో, ఆలోచన నీ లోపల రావడానికి అవకాశం ఉండదు. నేను ఎప్పుడు చెప్తుంటా, దేవుని నువ్వు నిత్యం ప్రైజ్ చేస్తూ ఉంటే, ఒకవేళ ఏదన్నా చూడకూడదు నువ్వు చూసినా అది నీ మీద అంత ప్రభావం చూపలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ ఫైర్. ప్రైజ్ ద లార్డ్. ఆల్రెడీ వీఆర్ ఇన్ ఫైర్. ఫైర్ ఈజ్ బర్నింగ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ హార్ట్. లోపల అగ్ని మండుతూ ఉంది. చాలా వరకు ఆ దుష్ట ఆలోచన అనే గడ్డి పరక ఆ అగ్నిలో కాలి బూడిదైపోతుంది. దుష్ట తలంపు అనే ఆ గడ్డి పరక నీ లోపల మండుచున్న పరిశుద్ధాత్మ మంటలో కాలిపోతుంది. 99.9%. నిత్యం దేవుని నువ్వు స్తుతిస్తూ ఉంటే వేరొక దృష్టి నీ కన్నుల్లో పడినా అది అంతగా నీ మీద ప్రభావం చూపలేదు. వేరొక ఆలోచన నీకు వచ్చినా అది అంతగా నీపై ప్రభావం చూపలేదు. ఇదంతా ఎందుకని భాష గారు వదిలేద్దామా? అసలు ఈ ఫైట్ అంతా ఎందుకు? నిరంతరం పోరాడాలంటే ఎక్కడ పాస్టర్ గారండి? వదిలేద్దామా అసలు ఈ ఫైట్ ఏమి లేకుండా ప్రశాంతంగా గాలిపటం, తెగిన గాలిపటంలా కొట్టుకుపోదామా లోకంలో? ఏమండి మీరే చెప్పండి. నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటే మంచిదా? నీటికి ఎదురు ఈదితే మంచిదా? ఎప్పుడు మజిల్ బిల్డ్ అవుతుంది? ఎప్పుడు మజిల్ ఫామ్ అవుతుంది? ఎప్పుడు నీ మజిల్ మాస్ పెరిగిద్ది? నీళ్ళలో కొట్టుకొని వెళ్తుంటేనా, నీళ్ళకి ఎదురు ఈదితేనా? నీ స్పిరిచువల్ లైఫ్కి ఎప్పుడు బెనిఫిట్ అంటే లోకంతో పాటు, లోకస్తులతో పాటు కొట్టుకొని వెళ్ళిపోతే నీకు క్షేమం కాదు. అది ఎక్కడికి తీసుకెళ్ళి ఏ లోయలో పడుతుందో ఆ ప్రవాహం తెలీదు. నీళ్లకు ఎదురు ఏదాలి, నీవనుకున్న గమ్యాన్ని చేరాలి. అదే నీకు క్షేమము. తెగిపోయిన గాలిపటంలాగా ఎట్టు పడితే అటు పోయినావనుకో, ఏ కరెంటు స్తంభంలో ఇరుక్కుంటావో, ఏ చెట్టులో ఇరుక్కుంటావో, లేదంటే ఏ బిల్డింగ్ మీద వెళ్ళి పడతావో, లేదంటే ఏ రేకుల మీద వెళ్ళి పడిపోతావో నీకే తెలియదు. సో కాబట్టి వదిలేద్దామా? వదిలేసామనుకో జీవితం పతనం అయిపోతుంది.
వదిలేస్తే జీవితం పతనం అయిపోద్ది. సాతానుగాడు ఎప్పుడు దొరుకుతామా అని గుంట దగ్గర నక్కలాగా నీ కోసం కాచుకొని ఉన్నాడు. నువ్వు గనక గివప్ చేసేసావనుకో, ఈ ఫైట్ని, ఈ స్పిరిచువల్ ఫైట్ని వదిలేసావనుకో, ఎప్పుడు దొరుకుతావని కాచుకొని ఉన్నాడు. నువ్వు దొరకడం ఆలస్యం, నిన్ను విరిచేసి పక్కన పడేసేస్తాడు. నీ జీవితాన్ని పతనం చేయడానికి సాతాను రెడీగా ఉన్నాడు, ఎక్కడ దొరుకుతావా అని. సో కాబట్టి వదిలేయలేము. ఇంత దూరం వచ్చాం, చాలా కన్నీరు విడిచాం, పరిశుద్ధత కొరకు పోరాడాము, దేవుళ్ళు ఎన్నో శ్రమలు పడ్డాము, ఎంతో పెయిన్ అనుభవించాం. ఎలా వదిలేస్తాం? చావైనా రేవైనా గమ్యాన్ని చేరేదాకా ఆగకూడదు నీ పయనం, ఈ పోరాటం. ఎందుకంటే అస్సలు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అసలు ఎంచుకుందాం వద్దా ఈ మార్గం అని అనుకోవచ్చు. ఆల్రెడీ దేవుని కొరకు ఎంతో కొంత మనము కన్నీరు విడిచాం, ఉపవాసాలు ఉన్నాము, ప్రయాస పడ్డాము, శ్రమను అనుభవించాము, శోధింపబడ్డాము, నలిగిపోయాము. నువ్వు వెనుదిరిగితే ఇదంతా వ్యర్థమే కదా, ఇదంతా వేస్టే కదా. సో కాబట్టి నా ప్రయాసం నాకు వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. చావైనా రేవైనా పడిన కష్టానికి ప్రతిఫలం పొందేదాకా పోరాడతాను, ముందుకే సాగిపోతాను. అనుకున్నది సాధించే వరకు నేను ఆగను, ఆగిపోను, సాగిపోతాను. ప్రభుని స్తుతించుడి. అలాంటి బలమైన మాటలు చెప్పినప్పుడు నువ్వు హార్ట్ఫుల్గా షౌట్ ఆఫ్ జాయ్ మీలో రావాలి, ఉత్సాహధ్వనితో దేవుని స్తుతించాలి. ఏదైనా బలమైన స్ట్రాంగ్ వర్డ్ చెప్పినప్పుడు బలంగా ప్రభుని మీరు సంతోషంగా స్తుతించాలి. ప్రైజ్ గాడ్. ఆలోచనలు 4 రకాలు. ఆలోచనలు 4 రకాలు. 1 దేవుని ఆలోచన, 2 సాతాను ఆలోచన, 3 దుష్టుల ఆలోచన, 4 సొంత ఆలోచన. మళ్ళీ చెప్తున్నాను, 1 దేవుని ఆలోచన, 2 సాతాను ఆలోచన, 3 దుష్టుల ఆలోచన, 4 సొంత ఆలోచన. ఈ 4టికి 4 రెఫరెన్సులు ఇస్తాను. మొదటిగా దేవుని ఆలోచన. నెహెమ్యా 2:12. నెహెమ్యా 2:12 జస్ట్ రాసుకొని తర్వాత తీపిస్తాను తర్వాత. నెహెమ్యా 2:12 దేవుని ఆలోచన. యోహాను 13:2. యోహాను 13:2 సాతాను ఆలోచన. యోహాను 13:2 సాతాను ఆలోచన. యోహాను 13:2 సాతాను ఆలోచన. కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచన. కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచన. కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచన. యోబు 18:7 సొంత ఆలోచన, స్వకీయ ఆలోచన అని ఉంటుంది అక్కడ. యోబు 18:7. యోబు 18:7 స్వకీయ ఆలోచన, సొంత ఆలోచన. ఈ 4టిలో మనం ఏ ఆలోచన చొప్పున నడిస్తే మనకు క్షేమం? సాతాను ఆలోచన చొప్పున నడవకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, సొంత ఆలోచన చొప్పున నడవకూడదు. ఎవరి ఆలోచన చొప్పున నడవాలి? దేవుని ఆలోచన చెప్పున మనము ఈ రోజు నుండి నడిపించబడుదుముగాక. ఆమెన్. అందుకనే కీర్తనాకారుడైన ఆసాపు అంటాడు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించెదవు, తరువాత నీ మహిమలో నన్ను చేర్చుకుందు. దేవుని ఆలోచన చేత నీవు నడిపించబడితే, నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, దేవుని ఆలోచన చేత నువ్వు నడిపించబడితే నీవు మహిమలో అడుగు పెడతావు. అదే కదా అన్నాడు, నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చు. దేవుని ఆలోచన చేత నువ్వు నడిపించబడితే ఆయన ఆలోచన నిన్ను మహిమలోకి చేరుస్తుంది, మహిమకు నిన్ను చేరుస్తుంది, మహిమకు నిన్ను నడిపిస్తుంది. ఆయన ఆలోచన నిన్ను మహిమలో చేర్చును. 32వ కీర్తన 8లో అంటాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఐ విల్ గివ్ యూ కౌన్సిల్. నేను నీకు ఆలోచన చెప్తాను, నేను నీకు ఆలోచన ఇస్తాను. మన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నేను ఆలోచన చెప్తా, నా ఆలోచన చేత నేను నిన్ను నడిపిస్తా. దేవుడు మనకు ఆలోచన చెప్పాలంటే, తన ఆలోచన చేత మనల్ని నడిపించాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఏమని? దేవా నాకు ఆలోచన చెప్పు దేవా. ఈ సమయంలో నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. నీ ఆలోచన చేత నన్ను నడిపించు దేవా, నీ ఆలోచన నాకు చెప్పు దేవా, నీ ఆలోచన చేత నన్ను నడిపించు దేవా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్, చాలాసార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నా టాపిక్ వచ్చింది కాబట్టి.
మనకు దుష్ట ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలుసా? మన దుష్ట ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలుసా? మంచి మాటలు రెండు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, చాలా ఉపయోగపడతాయి. దుష్ట ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలుసా? ఫస్ట్, దుష్ట ఆలోచన పెట్టేది దుష్టుడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి నాకు ఇలాంటి వర్స్ట్ థాట్స్ వస్తున్నాయి, నాకు ఇలాంటి బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి, నాకు ఇలాంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి ఏంటి అని నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే అవి నీ ఆలోచనలు కాదు, దుష్టుడు నీలో పెడుతున్న ఆలోచనలు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. గుర్తుపెట్టుకోండి. నీకు ఒక చెడ్డ ఆలోచన వచ్చిన వెంటనే, దేవా నాకు ఇలా చెడ్డ ఆలోచన వస్తాయి, సారీ యేసయ్యా నిన్ను ఎంతో నేను బాధ పెడుతున్నానని నువ్వు అంత వర్రీ అయిపోవద్దు. దాన్ని నువ్వు అసలు కేర్ కూడా చేయద్దు. దాన్ని కేర్ చేయొద్దు. ఆలోచన వస్తుందనుకో, బ్యాడ్ థాట్, దాన్ని అసలు కేర్ చేయొద్దు. దాన్నే పట్టుకొని బాధపడద్దు, దాన్నే పట్టుకొని ఆలోచించద్దు. అది రాగానే నేను అసలు దాన్ని కేర్ చేయొద్దు. ప్రభువుని స్తుతిస్తూ ఉండు, దేవుని స్తుతిస్తూ ఉండు, దాన్ని అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పట్లా, ఆ చెడ్డ ఆలోచన, ఆ దుష్ట ఆలోచన, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు యూ, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద డెవిల్. అది సాతానుకు సంబంధించింది, అది నీ ఆలోచన కాదు, అది దుష్టుడు నీలో పెట్టుతున్న ఆలోచన. అదే కదా ఇందాక యోహాను 13:2 ఇస్కరియోతు యోధా హృదయములో సాతాను ఆలోచన పుట్టించి ఉండెను అని రాసింది. ఇప్పుడు చెప్పండి, సాతాను గాడి పని ఏంటి? నీలో చెడ్డ ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, నీలో ఒక చెడ్డ ఆలోచన వచ్చిందంటే అది నీది కాదు, దుష్టుడు నీలో పెట్టింది. అది నీది కాదు, నువ్వు దాన్ని కేర్ చేయొద్దు, నువ్వు దాన్ని ఇగ్నోర్ చేసే, దాన్ని నెగ్లెక్ట్ చేసేసే, దాన్నే పట్టుకొని ఆలోచిస్తూ ఉండొద్దు. అప్పుడు తప్పు. అమ్మా అర్థమవుతుందా? దాన్నే పట్టుకొని ఆలోచిస్తూ ఉండొద్దు, దాన్నే రివైండ్ చేస్తూ ఉండొద్దు. అది తప్పు. దాన్ని అసలు ఇగ్నోర్ చేసేసే, పో సైతానా, ఇలాంటి ఆలోచనలు నువ్వేరా పెట్టేది నాకు తెలుసు, పో సైతానా అని ఆ ఆలోచన అసలు నెగ్లెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆలోచన ఇగ్నోర్ చేసేసేయాలి. పచ్చగారండి మరి వచ్చినప్పుడు ఆ ఆలోచన అది టార్మెంట్ చేస్తుంటుంది కదా, లోపల టార్మెంట్ చేస్తుంటుంది కదా లోపల. మరి ఎట్లా అండి అంటే, మరి అది నువ్వు ఓవర్కమ్ చేయాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించుకుంటా దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం. లేదనుకో, మనం దేవుణ్ణి స్తుతించలేదనుకో ఏం జరిగిద్ది? అది లోపల నిన్ను టార్మెంట్ చేస్తూ ఉంటుంది. నువ్వు లోబడేదాకా ఆ ఆలోచన రింగ్ అవుతానే ఉంటుంది. దుష్టుడు పెట్టిన ఆలోచన కదా. మరి దుష్టుడు పెట్టిన ఆలోచన ఎలా వస్తుంది? ఎఫెక్ట్తో వస్తుంది, నార్మల్గా రాదు, ఒక ఎఫెక్ట్తో వస్తుంది. ఎఫెక్ట్ అంటే ఒక పవర్తో వస్తుంది. దుష్టుడు ఒక బలమైన చెడ్డ ఆలోచన మనలో పెడతాడు, దాంట్లో ఏముంటుంది? ఎంతో కొంత ఎఫెక్ట్, డెవిల్స్ ఎఫెక్ట్, సాతాను ప్రభావం అనేది ఉంటుంది. ఆ ప్రభావం ఏం చేస్తుంది అంటే నీ మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. మరి ఆ ప్రభావం నువ్వు ఎదిరించకపోతే అది నిన్ను ఏం చేస్తుంది అంటే, నువ్వు లోబడేదాకా అది నిన్ను రింగ్ చేస్తూనే ఉంటుంది, శోధిస్తూనే ఉంటుంది. అది ఎఫెక్ట్తో వస్తుంది కాబట్టి మరి ఆ ఎఫెక్ట్ని, ఆ డెవిల్స్ యొక్క ఎఫెక్ట్ని నువ్వు ప్రేయర్ ఎఫెక్ట్తో జయించాలి. ప్రైజ్ హిమ్. ఆ సాతాను ప్రభావంతో వచ్చిన ఆ చెడు ఆలోచనని ప్రార్థనా ప్రభావంతో నువ్వు ఎదిరించుదువుగాక, స్తుతి యొక్క ప్రభావంతో ఎదిరించుదువుగాక, వాక్యపు ప్రభావంతో ఎదిరించుదువుగాక, పరిశుద్ధాత్మ ప్రభావంతో ఎదిరించుదువుగాక. ఒకటి, అది దుష్టుడు నీలో పెడుతున్న ఆలోచన, నెంబర్ 1. నెంబర్ 2, చెడ్డ ఆలోచనలు మంచికే వస్తాయంట. ఎందుకో తెలుసా? చెడ్డ ఆలోచన వచ్చి అంట మనల్ని అది ఎలర్ట్ చేస్తుందంట. ఎలర్ట్ చేస్తుందంట. ఏమనంటే, నేను ఎందుకు వచ్చాను తెలుసా? నువ్వు ఖాళీగా ఉన్నావు, నీ మనసును ఖాళీగా ఉంచావు, నీ హృదయాన్ని ఖాళీగా ఉంచావు. దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నట్టయితే నేను వచ్చేదాన్ని కాదు. నేను ఎందుకు వచ్చానంటే నిన్ను ఎలర్ట్ చేయడానికి వచ్చాను, నువ్వు దేవుణ్ణి స్తుతించమని నీకు గుర్తు చేయడానికి వచ్చాను. హల్లెలూయా. ఒక బ్యాడ్ థాట్ వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఏం చేయాలి? ఎలర్ట్ అయిపోవాలి. అమ్మో నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇట్లాంటి ఆలోచన నాకు వస్తున్నాను. వెంటనే ఎలర్ట్ అయిపోయి ఏం చేయాలి? దేవుణ్ణి ప్రైజ్ చేయాలి. ప్రైజ్ సింగింగ్, ప్రేయింగ్ అండ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించడమో, ప్రార్థన చేసుకోవడమో, స్తుతించుకోవడమో, కీర్తించుకోవడం, అలా చేయడం వల్ల ఆ ఆలోచనపై మనకు విజయము కలుగుతుంది. అందుకని 2 కొరింథియన్స్ 10 పౌలు గారు చెప్పారు, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టాలి. వండర్ఫుల్ వర్డ్. 2 కొరింథియన్స్ 10:5. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి.
నోట్ దిస్ పాయింట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఆమేన్. మీ కొరకు నేను ఒక ప్రార్థన చేసి వచ్చా. ప్రభువా, ఏదో ఊరకే వెళ్ళడం చెప్పడం రావడం కాదు ప్రభువా, ఈ ప్రసంగము ద్వారా వారిపై ఉన్న చెడ్డ ఆలోచనలనే కాడి విరిగిపోవాలి. మీపై పనిచేస్తున్న చెడ్డ ఆలోచనలనే సాతాను కాడి విరిగిపోవునుగాక యేసునామములో. యేసునామములో మీకు విడుదల కలుగునుగాక. ఆ విషయములో దేవుని కృప ద్వారా మీకు విజయం కలుగునుగాక యేసునామములో. రిసీవ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. ప్రతి ఆలోచన అన్నాడా, కొన్ని ఆలోచనలు అన్నాడు. ప్రతి డెవిల్ థాట్, ప్రతి సాతాను ఆలోచనని, చెడ్డ ఆలోచనని క్రీస్తుకు లోపరచాలి. అంటే అర్థం ఏంటి? క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలంటే అర్థం ఏంటి? ప్రతి థాట్ని నువ్వు అనగదొక్కేయగలగాలి. ప్రతి చెడ్డ ఆలోచనని నువ్వు ఎదిరించాలి, దేనికి చోటు ఇవ్వకూడదు. ప్రతి చెడ్డ తలంపును నీవు రెసిస్ట్ చేయాలి, అనగద్రొక్కేయాలి, ఎదిరించి జయించాలి. క్రీస్తు పాదాల క్రింద తీసుకెళ్ళి పడేయాలా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. ప్రతి చెడ్డ ఆలోచన క్రీస్తు పాదాల క్రింద నువ్వు పడత్రోయాలి. అందుకే అపోస్తలులు 8:22 అంటాడు, నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అంటాడు. అపోస్తలులు 8:22 నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. గారడి సీమోనుతో పేతురు చెప్తున్న మాట, దేవుని దగ్గర క్షమాపణ అడుగు నాయనా, నీ హృదయం దేవుడి ఎదుటి సరిగా లేదు, నీ ఆలోచనలు దేవుడి ఎదుటి సరిగా లేవు, నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, దేవుని క్షమించమని అడుగు, అప్పుడు నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. ఏమండి, మన పాపాలే కాదండి, ఏం క్షమించబడాలి? నీ ఆలోచనలు కూడా క్షమించబడాలి, నీ ఆలోచనలు కూడా దేవుడు అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్. నీ ఆలోచనలు కూడా క్షమించబడాలి. ఎందుకని నిన్ను అపవిత్రపరిచేది ఆలోచనలే. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-23 వరకు చదివితే, మార్కు 7:20-23లో యేసుప్రభు ఏమంటాడంటే, లోపల నుంచి హృదయంలో ఉండి కొన్ని బయటకు వస్తాయి, అవి మనుషుణ్ణి అపవిత్రపరుస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాయంట? అపవిత్రపరుస్తాయంట. హృదయంలో ఉండి కొన్ని బయటకు వస్తాయి, అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. ఏ సందర్భంలో చెప్పాడు ఈ మాట? వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే శాస్త్రులు పరిచయాలు ఏమన్నారంటే, ఏంటి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, అపవిత్రం అన్నారు. బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు నాయన అపవిత్రపరిచేది, లోపల నుంచి బయటకు వస్తుంది, అది అపవిత్రపరుస్తుంది. మనుషుల హృదయం నుండి బయటకు వస్తుంది అని చెప్పి 13 విషయాలు చెప్పాడు యేసుప్రభు. ఆ 13 విషయాల్లో ఫస్ట్ది ఏంటో తెలుసా? 13 విషయాల్లో ఫస్ట్ది అదిగో, లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు. ఏమండి, 13 విషయాలు చెప్పాడు మనిషిని అపవిత్రపరిచేవి. ఈ 13 మన హృదయంలో నుండి బయటకు వస్తాయి. మొట్టమొదటి ప్లేస్ దేనికి ఇచ్చాడు తెలుసా? దురాలోచనల్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఆలోచనలే కదా, నేను క్రియల్లో చేయట్లేదు కదా, ఆలోచనలోనే కదా చేస్తుంది తప్పు అని మనం అనుకుంటాం. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, ఆ చెడ్డ ఆలోచనలు నిన్ను డిఫైల్ చేస్తున్నాయి, నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. ఆ చెడ్డ ఆలోచనలు నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. ఆ అపవిత్రపరచబడడం ద్వారా దేవుడు నీ అర్పణను, నీ ప్రార్థనను, నీ ఆరాధనను అంగీకరించలేడు. ఎందుకంటే అపవిత్రపరచబడినటువంటి మనం అర్పించిన అర్పణ కూడా ఏమవుతుంది? అపవిత్రపరచబడుతుంది, దేవుని చేత అంగీకరింపబడదు. అందుకని నేను అంటాను, దురాలోచనల్ని మీరు నెగ్లెక్ట్ చేసేయకండి, అవి నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. దురాలోచనలు మీరు ఏముందిలే అని అంత లైట్గా తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి. ఆ దురాలోచనలను ఈ రోజు నుండి మీరు తప్పక ఎదిరించాలి, తప్పక వాటిని జయించాలి, స్తుతించాలి, జయించాలి, ఎదిరించాలి, జయించాలి. లైట్గా తీసుకోవద్దు, ఖచ్చితంగా స్ట్రాంగ్గా తీసుకోండి. ఆ ఆలోచనలు డైవర్ట్ అవుతున్నప్పుడు వెంటనే మీ మైండ్ని మీరు స్తుతిస్తారో, ప్రార్థిస్తారో, వాక్యం ధ్యానిస్తారో, దేవుని కీర్తిస్తారో నాకు తెలీదు, ఏమైనా చేయండి అయ్యా అబ్బయ్యా నాకు తెలీదు, దాన్ని మాత్రం నువ్వు ఎదిరించాలా. ప్రైజ్ ద లార్డ్.
మేరా భయ్యా భౌని వాలే, మీరు ఏదైనా చేయండి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏదైనా చేయండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, దాన్ని మాత్రం మీరు పడగొట్టాలి. ఆ చెడ్డ ఆలోచనలు మాత్రం మీరు ఎదిరించాలి. ఆ ఆలోచన మాత్రం తప్పక జయించి తీరాలి, ఎందుకంటే అవి నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. చాలామంది నేను క్రియల్లో తప్పు చేయట్లేదు కదా అనుకుంటారు, కానీ మన క్రియలే కాదు, మన ఆలోచనలు కూడా క్షమింపబడాలి అని బైబిల్ చెప్తుంది. ప్రభు సన్నిధిలో మనం దేనికోసం కూడా పశ్చాత్తాపడాలి. దేవా, నేను తలంచిన ప్రతి చెడ్డ తలంపు, ఆలోచనలు, తలంపులు, ఊహలు, ధ్యానాల్లో నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని దేవుని దగ్గర మనము క్షమాపణ అడగాలి. స్తోత్రం. మన ఆలోచనలు కూడా క్షమించబడాలి. దేవాని మీకు విరోధంగా నేను తలంచిన ప్రతి చెడ్డ తలంపు, ఆలోచన, ఊహ, ధ్యానాలను క్షమించమని అడగండి. ఏమండి, తప్పకుండా నీ ఆలోచనల విషయమై నువ్వు దేవుణ్ణి క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. తప్పక నీ ఆలోచనలు కూడా క్షమింపబడాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నీ ఆలోచనలు సైతం క్షమింపబడాలి. అందుకే 19:14 కీర్తనలో అంటాడు, 19:14 కీర్తన, నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగునుగాక. 19వ కీర్తన 14వ వచనం. ఏంటంట దేవునికి అంగీకారంగా ఉండాల్సింది? నోటి మాట, హృదయ ధ్యానం. హృదయ ధ్యానం అంటే దేనికి సంబంధించింది? ఆలోచన కదా ధ్యానం అంటే. మన ఆలోచన, మన తలంపు, మన యొక్క ఊహలు, మన ధ్యానాలు దేవునికి అంగీకారముగా ఉండునుగాక. సరే ఆలోచన చేయండి, నీ నోటి మాటలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? నీ హృదయ ధ్యానాలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? దేని గురించి నువ్వు ధ్యానం చేస్తున్నావు? నీ ధ్యానం ఎవరి గురించి? నీ ధ్యానం వేటి గురించి? ఒకవేళ ఆ ధ్యానాన్ని దేవుడు చూస్తే అది ఆయన యాక్సెప్ట్ చేసే విధమైన ధ్యానమేనా? ఆయన అంగీకరించే విధంగా ఉందా నీ ధ్యానం? నీ ధ్యానం ఎవరి గురించి ఉంది? నీ ధ్యానం వేటి గురించి ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడు తగని ధ్యానముగా నీ ధ్యానం ఉంటే నీ ధ్యానము మారిపోవునుగాక ఈ రాత్రి నుండి. ప్రైజ్ ది లార్డ్. నీ ధ్యానాలు ఈ సాయంకాలము నుండి దేవునికి అంగీకారమైన ధ్యానాలుగా యేసు నామములో మార్చబడునుగాక. సరే ఆలోచన చేయండి, దేని గురించి మీరు ధ్యానం చేస్తున్నారు? ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారు? వేటి గురించి ధ్యానం చేస్తున్నారు? ఒకవేళ ఆ ధ్యానం దేవునికి అంగీకారంగా ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ దేవునికి అంగీకారము కాని విధంగా మన ఆలోచనలు ఉంటున్నాయేమో ఆ విషయాల్లో మనం పశ్చాత్తాపడాలి. ఆ విషయాల్లో మనల్ని మనం సరిచేసుకోవాలి. అలాంటి చెడ్డ ధ్యానాలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు మన లోపలికి వచ్చి మనల్ని అపవిత్రపరచకుండా ఈ సాయంకాలం నుంచి మనం జాగ్రత్త పడుదుముగాక. వాటిని మనం ఎదిరించదుముగాక. మన ధ్యానం ఆయనకు అంగీకారంగా ఉండునట్లు మనకు కృప కలుగునుగాక. మన ధ్యానం ఆయనకు అంగీకారంగా ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. మన ధ్యానం ఆయనకు అంగీకారంగా ఉండాలి. మన నోటి మాట దేవునికి అంగీకారంగా ఉండాలి. నోటి మాట బయటికి వినబడిద్ది, హృదయ ధ్యానం బయటికి కనబడదు. అంటే ఇది దేన్ని సూచిస్తుందంటే నోటి మాట బాహ్య జీవితం, హృదయ ధ్యానం అంతరంగ జీవితం, సీక్రెట్ లైఫ్. మన బాహ్య జీవితం పవిత్రంగా ఉండాలి, మన అంతరంగ జీవితం పవిత్రంగా ఉండాలి. ప్రైజ్ గాడ్.